దాంట్లో ఇవాళ మహబూబ్ నగర్లో కూడా అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా యువత కానీ పెద్దవాళ్ళు కానీ వివిధ వర్గాలతో కలిసి మాట్లాడినప్పుడు కానీ ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం, నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, చాలా అవసరం మోదీ గారు ప్రధానిగా ఈ దేశానికి ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రతి ఒక్కరి నోట ఈరోజు వినిపిస్తున్నటువంటి మాట. మరి ఆ నేపథ్యంలోనే ఈరోజు యువత అంతా కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాం, ఇక్కడ భారతీయ జనతా పార్టీని మేము గెలిపిస్తాం, మేమందరం కూడా కష్టపడతాం, ప్రతి ఒక్క వార్డుల్లో ప్రతి ఒక్క బూతులో కూడా కష్టపడి భారతీయ జనతా పార్టీ యొక్క విజయానికి తోడ్పడతామని ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యిండ్రు. ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే దాదాపు 2 లక్షల కోట్లు కావాలి కేవలం ఈ గ్యారెంటీలకి ఇచ్చినటువంటి హామీలకే. దాంట్లో వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ చూస్తే 30% కూడా వాళ్ళు బడ్జెట్ని వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో వాళ్ళకు అమలు చేయనటువంటి పరిస్థితి. అంటే నంబర్ తగ్గించుకుంటూ పోతారు. ఇప్పుడు బెనిఫిషరీ అంటే లబ్ధిదారుల యొక్క సంఖ్యను తగ్గించుకుంటూ పోయి మరి దాంట్లో సరిపెట్టదలుచుకున్నారా, వీళ్ళ ఉద్దేశం ఏముందో కూడా బయట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ప్రాజెక్టుల విషయంలో కానీ పాలమూరు జిల్లా ప్రాజెక్టుల విషయంలో మరి ఆ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకుండా ఎంతో అంటే దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా చాలా ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉన్నాయి, పూర్తి కాలేదు, ఇంకా పెండింగ్ దశలోనే ఉన్నాయి చాలా ప్రాజెక్టులు. వాటిని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు బడ్జెట్లో కనిపించలేదు.